సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మై కినారా అనే లోన్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్లో లోన్ ఎట్లా తీసుకోవాలి, ఈ యాప్లో లోన్ ఎంతవరకు ఇస్తూ ఉన్నారు, ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు అనేదైతే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ దానికోసం అని చెప్పేసి మీరు ప్లేస్టోర్లోంచి మై కినారా అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్ ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ దగ్గర మీకు ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి రిజిస్టర్ ఆర్ లాగిన్ అయిన దగ్గర మనం ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చినటువంటి ఓటీపీని మీరైతే అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకోండి మనకైతే సో ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ ఆల్ ఇమేజెస్ విత్ బై స్కిల్స్ అంటే ఇక్కడ ఏ ఇమేజ్లలో బై స్కిల్స్ ఉన్నాయో మనమైతే టిక్ మార్క్ పెట్టి వెరిఫై అయితే కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఒక రోబోటా లేకపోతే హ్యూమన్ అని తెలుసుకోనికి యాప్ వాళ్ళు ఒక చిన్న టెస్ట్ అయితే చేస్తారన్నట్టు. వెరిఫై కొట్టిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ యాక్సెప్ట్ పైన అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అంటే బిజినెస్లో రీజన్ చెప్పమంటున్నారు. స్టార్ట్ ఏ న్యూ బిజినెస్ అని ఉంది, ఎక్స్పాండ్ కరెంట్ బిజినెస్ అని ఉంది. స్టార్ట్ న్యూ బిజినెస్ పైన అయితే మీరైతే క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేము తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బిజినెస్ నేమ్ అనేది ఎంటర్ చేయమంటున్నారు. ఒకవేళ మీకు కిరాణా షాప్ ఉన్నా ఏదున్నా లేకపోతే ఇంకేదైనా మీరు బిజినెస్ చేసినా ఆ యొక్క నేమ్ అయితే పెట్టండి. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత బిజినెస్ పిన్ కోడ్ దగ్గర మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పిన్ కోడ్ అయితే పెట్టండి. లేకపోతే మీకు ఎక్కడైనా వేరే ఏరియాలో బిజినెస్ ఉన్నా ఆ బిజినెస్ పిన్ కోడ్ ఎంత ఉంటుందో సో దాన్ని అయితే మీరైతే ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యావరేజ్ మంత్లీ టర్న్ ఓవర్ అని ఉంది కదా, మీకు మంత్లీ ఎంతవరకు వస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతూ ఉన్నారు. మీ యావరేజ్ మంత్లీ టర్న్ ఓవర్ ఎంత ఉంటే అంత ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిక్వైర్డ్ లోన్ అమౌంట్ అని ఉంది కదా, సో ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఆ దగ్గర ఒక 10,000 వరకు అయితే మీరైతే పెట్టండి, అంతకు ఎక్కువ అయితే పెట్టద్దు. సో పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, ఈ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకోండి నాకైతే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇందులో న్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే లోన్ అయితే ఇస్తూ ఉన్నారు. అంతే తప్ప వేరే యాప్లలో లోన్ తీసుకొని కట్టినా కూడా ఇక్కడైతే లోన్ అయితే వీళ్ళైతే ఇవ్వట్లేదు. ఒకవేళ మీకు తర్వాత ఎక్కడైతే మీరు కొత్తగా ఫ్రెష్ క్యాండిడేట్స్ కనుక మీరు అప్లై చేసిన తర్వాత మీకైతే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి డైరెక్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. సో ఆ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం 10,000 పెట్టినాం కదా, వీళ్ళైతే 10,000 అయితే ఇయ్యరు. 3,000 2,500 లాస్ట్ 2,000 ఇస్తారు, అంతకు తప్పించి ఎక్కువ అయితే ఇయ్యరు. ఒకవేళ మీరు టైం టు టైం పే చేసినట్టయితే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వనీకైతే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప వీళ్ళైతే 10,000 పెట్టినామని చెప్పేసి 10,000 అయితే ఇవ్వరు. సో ఆ పరంగా ఉంటుంది. సో అర్థమైంది కదా, ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఇప్పుడే లోన్ అప్లై చేసే ఫ్రెష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ యాప్ అయితే లోన్ అయితే ఇస్తూ ఉంది, కొత్త వాళ్ళకైతే ఇవ్వట్లేదు. సో ఫ్రెండ్స్ మై కినారా యాప్లో లోన్ తీసుకోవాలంటే ఇట్లుంటుంది. సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.